నమస్కారం భక్తులారా. ఈరోజు మనం వినబోయే కథ భక్తిని పరీక్షించిన కష్టం చివరికి హనుమంతుడు చేసిన అద్భుతం. ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతని దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ అతని దగ్గర అచంచలమైన భక్తి ఉన్నది. ప్రతిరోజు ఉదయం లేచి హనుమాన్ చాలీసా చదివి ఒక చిన్న దీపం వెలిగించి జై హనుమాన్, నన్ను కాపాడు స్వామి అని ప్రార్థించేవాడు. ఒకరోజు రామయ్యకి పని దొరకలేదు. ఇంట్లో అన్నం కూడా లేదు. భార్య పిల్లలు అందరూ ఆకలితో బాధపడుతున్నారు. ఆ రోజు రామయ్య హనుమంతుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఇలా అన్నాడు: స్వామి, నాకు డబ్బు లేదు, నా పిల్లలకు ఒక పూట అన్నం దొరికే మార్గం చూపించు స్వామి, నన్ను వదలొద్దు స్వామి అని ప్రార్థించాడు. ఆ రాత్రి గ్రామం దగ్గర భారీ వర్షం మొదలైంది. చెరువు నీరు పొంగిపోయింది. ఒక చిన్న వంతెన మీదుగా వెళ్ళే దారి మొత్తం నీటితో నిండిపోయింది. అదే సమయంలో రామయ్య కుమారుడు జ్వరంతో కూలిపోయాడు. అతనికి వెంటనే మందు కావాలి. గ్రామంలో మందుల షాపు లేదు, పక్క ఊరిలో మాత్రమే ఉంది. రామయ్య భయపడిపోయాడు, కానీ ధైర్యం తెచ్చుకొని హనుమంతుడే నా ఆశ్రయం అని చెప్పుకొని వర్షంలో బయలుదేరాడు. వంతెన దగ్గరికి వెళ్ళేసరికి నీరు బాగా పెరిగిపోయింది. అక్కడ ఎవరూ వెళ్ళలేని పరిస్థితి. కానీ రామయ్యకు ఇంకో మార్గం లేదు. అతను చేతులను జోడించి ఇలా అన్నాడు: జై హనుమాన్, నువ్వు ఉంటే నాకు భయం లేదు, నా కొడుకుని నువ్వే బ్రతికించాలి స్వామి అని చెప్పి నీళ్ళల్లో అడుగుపెట్టాడు. అదే సమయంలో రామయ్యకు ఒక బలమైన చేతి స్పర్శ తగిలింది. వర్షం మధ్యలో ఎవరో అతన్ని పట్టుకొని లాగుతున్నట్టు చూశాడు. అతను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆ వృద్ధుడు అన్నాడు: రామయ్య, ఈ నీటిలో ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం, నేను నీతో వస్తాను, భయపడకు అని అన్నాడు. రామయ్య అది చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వర్షంలో ఎవరు వచ్చారు అని అనుకున్నాడు. వృద్ధుడు అతన్ని పట్టుకుని వంతెన దాటించాడు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, నీరు ఎంత వేగంగా ప్రవహిస్తున్నా వాళ్ళు నడిచే చోట మాత్రం నీరు తగ్గిపోతూ ఉంది. రామయ్య భయంతో కాకుండా భక్తితో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళు పక్క ఊరికి చేరారు. అక్కడ మందు తీసుకొని తిరిగి రావాల్సింది. కానీ వృద్ధుడు ఇలా అన్నాడు: నీ కొడుకుకి ఏమీ కాదు, మందు తీసుకో, ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. రామయ్య మీరు ఎవరు అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: భక్తుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు అని చెప్పాడు. అంతే, ఒక్క క్షణంలో ఆ వృద్ధుడు అక్కడ లేకుండా పోయాడు. రామయ్య ఇంటికి చేరి మందు ఇచ్చాడు కొడుక్కి. కొడుకు ఆరోగ్యంగా మారిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య హనుమంతుడి గుడికి వెళ్ళాడు. అక్కడ పూజారి రామయ్యను చూసి ఇలా అన్నాడు: నిన్న రాత్రి నీకు ఎవరు సహాయం చేశారు? రామయ్య అన్నాడు. ఒక వృద్ధుడు అని చెప్పాడు. పూజారి వెంటనే హనుమంతుడి విగ్రహం దగ్గరకు చూపించాడు. రామయ్య అది చూసి షాక్ అయ్యాడు. హనుమంతుడి విగ్రహం చేతిలో ఉన్న గదను తడిగా ఉంది, మరియు హనుమంతుల వారి పాదాలు దగ్గర మట్టి అంటుకొని ఉంది. అప్పుడు రామయ్యకి అర్థమైంది, నిన్న రాత్రి వచ్చింది వృద్ధుడు కాదు, మన హనుమంతుడే అని. భక్తులారా, ఈ కథ మనకు చెప్పేది ఏంటి అంటే, నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినా హనుమంతుడు మన వెంటే ఉంటాడు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథ విన్న తర్వాత మీకు నచ్చితే మనస్ఫూర్తిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.